వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను లక్ష్మి. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఉక్రెయిన్పై ఉరిమిన రష్యా, బిల్లులపై రాష్ట్రపతికి గడువు, సమీక్ష కోరనున్న కేంద్రం. పండగ వేళ సుమి నగరంపై బాలిస్టిక్ క్షిపణులు, 34 మంది మృతి, 117 మందికి గాయాలు. క్రికెట్ చూస్తూ తుపాకీ పేల్చిన బాలుడు, యువకుడి మృతి. డ్రోన్లు, క్షిపణులను నేలకూల్చే లేజర్ అస్త్రం. కర్నూలులో విజయవంతంగా పరీక్షించిన డిఆర్డీఓ. అక్రమ బోర్లతో నీళ్లు తోడడం మహాపాపం, ఢిల్లీ హైకోర్టు. ఇప్పుడు మరొక దినపత్రికలో ఉన్న చూద్దాం. ఆంధ్రజ్యోతి. ఢిల్లీ రన్అట్, 6 కొడితే 1,00,000. ఐపీఎల్లో రోబోడాగ్. భారత్ కోసం ఎలక్ట్రిక్ కారు తయారీపై నిస్సాన్ కసరత్తు, 2027 నాటికి మార్కెట్లోకి. సుంకాల అనిశ్చితి, కొద్ది కాలమే, కొద్ది నెలల్లో అన్నీ సర్దుకుంటాయి. టీసీఎస్ సీఈఓ కృతివాసన్. చైనా కంటే మన ఐఫోన్లే చౌక. అరబిందో రివార్స్ కోవో, ఎఫ్డీఏ గ్రీన్ సిగ్నల్. ఫారెక్స్లో పెరిగిన పసిడి వాటా. నిరోధ స్థాయి 23,000. మరి ఒక దినపత్రికలో చూద్దాం. ఎన్నికల రెఫరెండమే మనసు మాట మెటాకు తెలుసు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతే ప్రధానం. నేడు భూభారతి పోర్టల్ను సీఎం ప్రారంభిస్తారు. 3 జిల్లాల్లోని 3 మండలాల్లో అమలు. జూన్ 2 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తాం. మీడియాతో ఇష్టాగోష్ఠిలో మంత్రి పొంగులేటి. ఏఐ భూమిత్ర. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఘోర ప్రమాదం. అగ్నికిలల్లో 8 మంది సజీవ దహనం, మరో 8 మందికి తీవ్ర గాయాలు. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమం. చంద్రబాబు, నితీష్ వల్లే వక్ఫ్ చట్టం, 30 రోజుల్లో వెళ్లిపోండి, లేదంటే భారీ జరిమానా విధిస్తాం, తర్వాత శిక్షిస్తాం, లేదంటే స్వదేశానికి తరిమేస్తాం. అక్రమ వలసదారులకు అమెరికా ప్రభుత్వం అల్టిమేటం. నేడు ఎస్సీ వర్గీకరణ ఉత్తర్వులు. తొలి ప్రతి సీఎంకి. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఎస్సీ వర్గీకరణ మంత్రివర్గీకరణ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. 2026లో జనగణన గణాంకాలు అందుబాటులోకి వచ్చాక రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టీకరణ. మహిళా మనులు. సుప్రీం తీర్పుతో మొదలై గతేడాది ఆగస్టు 1 నుంచి నేటి దాకా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ప్రస్థానం. అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లింల భారీ ర్యాలీ, మద్దతు పలికిన కాంగ్రెస్ నేతలు. మరి ఒక దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ. అంబేద్కర్ స్ఫూర్తి రజతోత్సవ రణగీతి. జాబ్లెస్ క్యాలెండర్. 16 నెలల్లో ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వని కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ పాలనలో కల్పనగానే ఉద్యోగాల కల్పన 6,000 ఇచ్చి 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫోజులు. మార్చి 30 లోపు ఖాళీల వివరాలు ఇవ్వాలని టీజీపీఎస్సీ లేఖ. పదే కోరినా స్పందించని ప్రభుత్వం. ఇండెంట్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు మోకాలడ్డు. ఒక్క కొలువు భర్తీ చేయని జాబ్ క్యాలెండర్గా రికార్డ్. మరోవైపు రిటైర్మెంట్లతో 9,000 ప్రభుత్వ పోస్టులు ఖాళీ. ఉపాధికి కోత. ప్రతి ఏటా తగ్గుతున్న బడ్జెట్ కేటాయింపులు. 2021-22లో 2,419 కోట్ల చెల్లింపు. 2025 నుంచి 26లో ఇప్పటి వరకు 125 కోట్లే. కొత్త నిబంధనలతో కేంద్ర సర్కార్ కొర్రీలు. ఉపాధికి దూరం అవుతున్న లక్షల మంది పేదలు. రేవంత్ నమ్మి తెలంగాణ ఆగం. అసంబద్ధ హామీలతో సంక్షోభంలో ప్రజల జీవితాలు. మోసకారి కాంగ్రెస్ని నమ్మితే రోల్డ్ గోల్డ్ కూడా రాదు. రాష్ట్రంలో రేవంత్ తప్ప వేరెవరూ సంతోషంగా లేరు. తెలంగాణపై కేసీఆర్కి ఉండే ప్రేమ ఢిల్లీ పార్టీలకు లేదు. ఇక ఎన్నిక ఏదైనా ఆ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలి. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన శ్రేణులు. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన పలువురు నేతలు. ఫ్రీ బస్ రహస్యమా? ఆదాయం వస్తున్నదెంత, ప్రభుత్వం ఇస్తున్నదెంత? ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాల జేఏసీ ఘాటు లేఖ. ధరణి మూతలో మోదీ నెంబర్ 1. గ్యాస్ పెట్రో వాతలో ప్రధాని గ్లోబల్ రికార్డ్. ప్రపంచంలో ఎల్పీజీ రేట్ భారత్లోనే ఎక్కువ. ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా గ్రోక్ వెల్లడి. సన్నాల కొనుగోళ్లలో రభస. మిర్యాలగూడలో మద్దతు ధర కోసం రైతుల పట్టు. 2,150కి మించి చెల్లించేందుకు మిల్లర్లు ససేమిరా. ధరపై వాగ్వాదం, పరస్పరం దాడులు, ఫిర్యాదులు కలకలం రేపుతున్న మిల్లర్ల తీరు. ప్రభుత్వం చోద్యం. ఢిల్లీకి సీఎస్. శాంతికుమారి వెంట డోబ్రియాల్, విష్ణువర్ధన్ రెడ్డి. మరో 2 ఉన్నతాధికారుల పయనం.
హెచ్సియు భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు సాధికార కమిటీ సీరియస్. 2 ఉన్నతాధికారులపై కేసుకు సిఫారసు చేయవచ్చని సంకేతాలు. ఆంధ్రజ్యోతి బతుకులు బుగ్గిపాలు. అనకాపల్లి బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు, 8 మంది మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు. షార్ట్ బాక్స్లో మందుగుండు కూరుతుండగా ఘటన. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఘోరం. క్షతగాత్రులను పరామర్శించిన హోంమంత్రి అనిత. మృతుల కుటుంబాలకు 15 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం. సీఎం ఆదేశం. ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి. రాళ్లేద్దాం. కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం. 2019 ఎన్నికల ముందు అబద్ధాలతో అందలం. 2024 ఓటమి తర్వాత మళ్లీ కుట్ర రాజకీయం. జనంలోకి ఐపాక్ మార్క్ ఫేక్ ప్రచారాలు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అసత్య ఆరోపణలు. హత్య అంటూ అలజడి రేపే ప్రయత్నం. తాజాగా టీటీడీ గోశాలపై దుష్ప్రచారం. అంబేద్కర్ సెంటిమెంట్తో కులాల చిచ్చు. శాంతి భద్రతలు అదుపు తప్పేలా కుతంత్రం. అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అమరావతి డబుల్. రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాల భూ సమీకరణ. 4 మండలాల్లో 11 గ్రామాల్లో చేపట్టేందుకు ప్రతిపాదన. కొందరు రైతుల నుంచి అభిప్రాయ సేకరణతో వెలుగులోకి. తాజాగా అమరావతి వైపు పలు సంస్థల చూపు. అనేక ప్రాజెక్టుల ఏర్పాటుకు సంసిద్ధత. విమానాశ్రయం, రైల్వే లైన్, మెట్రో తదితరాలకు ఇప్పుడున్న భూములు చాలవు. అందుకే మరిన్ని సమీకరణకు యోచన. సిసోడియా అవుట్. రెవెన్యూ నుంచి చేనేత, జౌళి శాఖకు బదిలీ. సీసీఎల్ఏ జయలక్ష్మికి అదనంగా రెవెన్యూ కాటమనేని భాస్కర్కు హెచ్ఆర్డీఏ అదనం. నిరీక్షణలో ఉన్న 5గురికి పోస్టింగ్. ఎస్ఆర్డీఏ కమిషనర్గా ముత్యాలరాజు, రైతు బజార్ల సీఈఓగా మాధవీలత, నీలకంఠారెడ్డి ఎయిడ్స్ నియంత్రణకు, ఆయుష్ కమిషనర్గా దినేష్ కుమార్, గిరిజన గురుకులాల సొసైటీకి గౌతమి. సాక్షి దినపత్రిక చూద్దాం. కౌంట్ డౌన్ కల్లోలం. రోడ్డున పడ్డ రొయ్య. ఆక్వా రైతు విలవిల. 10 నెలల్లో తలకిందులైన జీవితాలు. అమెరికా సుంకాల సాకుతో కౌంట్ ధరలు తగ్గించిన కంపెనీలు. ఆ సుంకాల అమలు 90 రోజులు వాయిదా పడ్డా ఆ మేరకు పెరగని రొయ్యల రేట్లు. గతేడాది కేంద్రం దిగుమతి సుంకం తగ్గించినా ఆ స్థాయిలో తగ్గని ఫీడ్ రేట్లు. జోన్ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ ఇస్తామని ఎన్నికల ముందు కూటమి హామీ. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో ఘోర ప్రమాదం. చంద్రబాబు వల్లే వక్ఫ్ చట్టం. ఆయన మద్దతుతోనే మోదీ ఈ నల్ల చట్టాన్ని తెచ్చారు. చంద్రబాబు వారసులను ముస్లింలు ఎలా విశ్వసిస్తారు? వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం. ప్రాథమిక హక్కులను అది ఉల్లంఘిస్తోంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా 19న హైదరాబాద్లో సభ. ఏఐఎంఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ వెల్లడి. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి. విశాఖ, అనంతపురం నగరాల్లో కదం తొక్కిన ముస్లింలు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క విషయాల గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి శ్రీనాథ్ గారు లైన్లో ఉన్నారు. మన గెస్ట్ సార్. నమస్తే సార్. మేడం. ఓకే సార్, శ్రీనాథ్ గారు. సార్ వినబడుతుందా సార్ శ్రీనాథ్ గారు? వినిపిస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ధరణి పోర్టల్ ప్రారంభించారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ భూభారతి పోర్టల్ ప్రారంభించారు. ఇలా గవర్నమెంట్ మారిన ప్రతిసారి మార్చుకుంటూ పోవడం కరెక్ట్ అంటారా? ఇది మార్చడం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఖచ్చితంగా మేడం. ప్రభుత్వాలు మారిన సందర్భంలో వారి యొక్క ఏదైతే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కనిపించాలి, వాళ్ళ యొక్క ప్రత్యేకత కనిపించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వాలు కొంత మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాయి. అయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే ధరణి పోర్టల్కు సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ధరణి పోస్టల్ని అడ్డం పెట్టుకొని అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతుల యొక్క భూములను, ప్రభుత్వ భూములను లేదా ఇనాం భూములను ఇలాంటి వాటిని అన్నిటినీ కాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయని వాళ్ళు పదే పదే ఆరోపణలు చేసినటువంటి సందర్భాలను కూడా మనం గతంలో చూసాము. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలోనే
ధరణి ప్లేస్ లో మేము ఒక కొత్త వ్యవస్థను తీసుకొస్తాము. ఆ వ్యవస్థ ద్వారా రైతుల భూముల రక్షణే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పనిచేస్తుందని కూడా చెప్పారు. ముఖ్యంగా ఈ అంశమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కొంత ఉపయోగపడింది అన్నటువంటిది కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాట. మనం పబ్లిక్ లో అనేక సందర్భాల్లో విన్న మాట కూడా ఇదే. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దీన్ని త్వరితగతిన తీసుకురావడంలో కొంత విఫలమైంది. అయితే మొత్తానికి రేవంత్ రెడ్డి భూభారతి పేరుతో ఏదైతే ధరణి ప్లేస్ లో ఉన్నటువంటి దాన్ని భూభారతి ప్లేస్ లో తీసుకొస్తున్నటువంటి క్రమంలో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ 3 భాషల్లో కూడా తీసుకొస్తానని చెప్పడం ద్వారా తెలంగాణలో మెజారిటీ అదేవిధంగా మెజారిటీ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు, లేదా కొంత చదువుకుంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఎక్కువ ముస్లిం ప్రాబల్యం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ భాషలో కూడా తీసుకురావడం ద్వారా అన్ని వర్గాలకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామన్నటువంటిది ఒక సూచన చేయడంతో పాటు ధరణితో పోల్చినటువంటి సందర్భంలో భూభారతిలో మేము ఎక్కువ కలర్స్ వాడడం, ఫాంటు అర్థమయ్యేలా ఆకర్షణీయంగా ఉండేటువంటి ఫాంట్లు వాడడం ద్వారా మేము ప్రజలలో భూభారతిని ఈజీగా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. అప్పట్లో ధరణి పోస్టులు ఎక్కువ హ్యాంగ్ అయ్యేది, ఓపెన్ అవ్వడానికి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులను మనం చూసాం. అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ప్రకారం, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ శాఖ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి కావచ్చు, చెప్తున్నటువంటి ప్రకారం భూభారతి పోర్టల్ చాలా మంది ఒకేసారి లాగిన్లోకి వెళ్ళినా లేదా సెర్చ్ చేసినా కూడా చాలా ఈజీగా అలా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. ఇది నిజంగా వాళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా పనిచేస్తే మాత్రం అది చాలా 100% రైతులకు ఉపయోగకరమైనటువంటి అంశమే. మరి ముఖ్యంగా ఏదైతే భూముల రక్షణ పేరుతో గతంలో ధరణి, ఇప్పుడు భూభారతి పేరు ఏదైనా ప్రభుత్వాలు రైతుల భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. ఏదో పథకాల పేరు మార్చి రైతులను మభ్యపెట్టాలనే ప్రయత్నం చేసి ప్రచార ఆర్భాటాలకే పరిమితం కాకుండా పనిచేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా తీసుకుంటున్నటువంటి భూభారతి పైన చాలా ఫోకస్ అయితే చేసింది. మరి అమలులో ఎంతవరకు ఉండాలన్నటువంటిది కొంత మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జూన్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉంది. అయితే దీంట్లో కొంత రైతులకు సందేహాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని AI చాట్ ద్వారా కొంత సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని కూడా జోడించబోతా ఉన్నామని చెప్తా ఉంది. దానికి కూడా వాళ్ళు ఒక పేరు పెట్టబోతా ఉన్నారు. భూమిత్ర కానీ భూరక్ష అనే పేరుతో వాళ్ళు ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమం చూస్తాం. ఇవన్నీ చూసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ప్రకారం రైతులకు మంచి జరగబోతా ఉంది. అయితే ఇది మాటల వరకే పరిమితం అవుతుందా, చేతల వరకు వస్తుందా అన్నటువంటిది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రైతుల పక్షాన ఉండాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు ఏదైతే మీడియా ముఖంగా అటు ముఖ్యమంత్రి గారు ఇటు మంత్రి గారు చెప్తున్నటువంటి మాటలను తూచా తప్పకుండా చేయాలి. భూభారతిని మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రైతులకు చాలా స్నేహపూర్వకమైన ఉపయోగపడేలాగా ఉండాల్సినటువంటి బాధ్యత, అలా చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది మేడం. ఓకే, శ్రీనాథ్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి పోతున్నాయి. జానారెడ్డి మీద ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని మరి ఎలా చూడొచ్చు అంటారు? మేడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రచ్చ అనేటువంటిది కామన్ గా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకుడు లేకపోవడం వల్ల ఇది జరుగుతూ ఉండొచ్చు. బహుశా గతంలో అంటే ఒక 5-6 దశాబ్దాల క్రితం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రులను మార్చుకున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. అయితే ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి PCC ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా కాంగ్రెస్ పార్టీ అంతర్గత గొడవలు జరిగాయి. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పనిచేసినటువంటి కాలంలో ఏకఛత్రాధిపత్యంగానే కాంగ్రెస్ పార్టీని నడిపారు. చిన్న ఉన్నా కూడా ఆయన సర్ది చెప్పుకోవడము, లేదా ఆయన భయపెట్టుకోవడము, ఏది చేసేయడం, మొత్తానికి కాంగ్రెస్ పార్టీని
రాజశేఖర రెడ్డి ఏక నాయకత్వం కిందనే ఉమ్మడి పనిచేసింది. తర్వాత రాష్ట్రం విడిపోయాక అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ ఏ నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆ, ఆ, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన లేదా రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్గా ప్రకటించిన అతని నాయకత్వంలో పనిచేసే క్రమంలో అనేక విభేదాలను మనం చూస్తూ ఉన్నాం. నేరుగా ముఖ్యమంత్రి పైన రేవంత్ రెడ్డి గారి పైన ఆరోపణలు చూసాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అంతర్గత కలహాలు అనేటువంటివి అది కామన్ పాయింట్ గా మారిపోయింది. అది కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్ర నష్టానికి గురయ్యేటటువంటి సమయం కూడా రాకుండా ఏముండదు. అయితే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు, ఆయనకు అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఆఫర్ చేసిందని ఆయన వర్గీయులు చెప్తా ఉన్నారు. మరి ఆఫర్ చేసినటువంటి మంత్రి పదవి ఎందుకు రాలేదు అన్నటువంటి చర్చ వచ్చినప్పుడల్లా, లేదా మంత్రివర్గ విస్తరణ ఉండబోతా ఉంది, మంత్రివర్గ విస్తరణలో ఫలానా పేర్లు ఉండబోతా ఉన్నాయని చెప్పిన సందర్భంలో రాజగోపాల్ రెడ్డి పేరు జానారెడ్డి అడ్డుకుంటున్నాడు అన్నటువంటి చర్చ మొదటి నుంచి ఉంది. దాన్ని నేరుగా రాజగోపాల్ రెడ్డి ఈ సమయంలో జానారెడ్డి రాసినటువంటి లేఖను అడ్డం పెట్టుకొని ప్రస్తావించాడు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి ఆల్రెడీ మంత్రివర్గంలో ఉన్నాడు, ఆయన సీనియరు. మరి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు సోదరులకు కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లేదా కేంద్ర కమిటీ వాళ్ళ అధిష్టానం మంత్రివర్గంలో ఇద్దరికి స్థానం ఇస్తాదని నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు చాలా మంది ఇప్పటికే రేవంత్ రెడ్డి సర్కార్లో ఉన్నారు. ఒకవేళ పెరిగి ఇంకొక రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వచ్చినా అది కోమటిరెడ్డిని ఎందుకు చూస్ చేసుకుంటారు? ఆల్రెడీ వాళ్ళ అన్న ఉన్నాడు కాబట్టి. అయితే మొదటి నుంచి కోమటిరెడ్డి వర్గానికి జానారెడ్డి కుటుంబానికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే గొడవలు ఉన్నాయి బాగా. వీళ్ళు జానారెడ్డి సీనియారిటీలో కొంత గతంలో హవా చూపినటువంటి సందర్భాల్లో వీళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గంలో ఉండి కొంత బాగా రాజకీయంగా కొంత ఎక్కువ వెలిగినప్పటికీ కూడా జానారెడ్డి రాజకీయ తర్వాత కూడా వాళ్ళ కుమారులు రాజకీయ ఆరంగేయటం తర్వాత కూడా కోమటిరెడ్డి సోదరులకి జానారెడ్డి కుటుంబంతోనే కొంత వైరం కనిపిస్తూ ఉంది. దాని ద్వారానే వాళ్ళు మంత్రి పదవి కోల్పోతున్నామన్నటువంటి దానికి వచ్చినట్టున్నారు. అందుకే పదే రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి పైన ఆరోపణలు చేస్తూ ఉంటారు. జానారెడ్డి హోంమంత్రిగా పనిచేశారు, అనేక కీలక శాఖలకి ఆయన గతంలో నేతృత్వం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి రేస్లో కూడా వినిపించిన పేరు జానారెడ్డి. అలాంటి జానారెడ్డి పైన ఆరోపణలు చేయడం ద్వారా రాజగోపాల్ రెడ్డి తనను తాను కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలకు కారణమవుతాడన్నటువంటి ఒక సంకేతాలను ఇచ్చినట్టు ఉంటుంది. ఇది తన రాజకీయ ఉనికి కూడా కొంత ప్రశ్నార్థకం అనేటువంటిది నా అభిప్రాయం మేడం. ఓకే శ్రీనాథ్ గారు, సరే మనం ఇంకొక టాపిక్లోకి వెళ్దాము. ఏపీకి సంబంధించి మళ్ళీ రాజధాని అమరావతి కోసం భూసేకరణ రైతులకు విజ్ఞప్తి చేసి ప్రతిపాదనలు చేస్తున్న ప్రభుత్వం, నారాయణను కలిసి భూములు తీసుకోవాలని కోరిన రైతులు, దీనికి సంబంధించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మించాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర విభజన తర్వాత ఇటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినాక నారా చంద్రబాబు నాయుడు గారు 2015లో అమరావతి కేంద్రంగా భూసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పట్లో 37,941 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళు 34,689 ఎకరాలకు మాత్రమే సేకరించగలిగారు. మిగతావి కొన్ని సాంకేతిక కారణాలు, న్యాయపరమైనటువంటి చిక్కులతో ఆ సేకరణ అనేటువంటిది సాధ్యం కాకపోయింది. సరే, ఇప్పుడు మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి సర్కార్ రావడం, అమరావతి పట్ల కొంత నిర్లక్ష్యం జరగడం, 3 రాజధానుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా సీరియస్గా ముందుకెళ్ళినటువంటి పరిణామాలు మనం చూసాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు రెండవ సందర్భంలో, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమరావతిని
దేశంలోనే అత్యున్నతమైన రాజధానిగా చేయాలన్నటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పక్షాలు కానీ విమర్శిస్తున్నట్లుగా ఏ ఫర్ అమరావతి, పి ఫర్ పోలవరం అంటేనే ఏపీ అన్నట్లు ఉంది, మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నటువంటి విమర్శలు వచ్చే స్థాయిలో అమరావతిని ఆయన డెవలప్ చేస్తా ఉన్నారు. ఓకే. సరే, ప్రతిపక్షాలు ఏం చెప్తా ఉన్నా ఆయన అమరావతి పైన అయితే ఎనికి తగ్గే కార్యక్రమం అయితే కనిపించడం. అయితే ఇక్కడ సింగపూర్ కు సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీలు డెవలప్ చేసే ఒక సంస్థను తీసుకురావాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళు బాగా ప్రయత్నం చేశారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అవి వెళ్ళిపోయాయి. మళ్ళీ ఆ ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. దానికి ఇప్పుడు వాళ్ళకి భూములు కావాల్సినటువంటి అవసరం ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమరావతి కేంద్రంగా ప్రారంభించబోతా ఉన్నారు. ల్యాండింగు, రిపేర్లు, వారికి సంబంధించినటువంటి ట్రైనింగ్, ఇలాంటి అనేకమైనటువంటి అవసరాల కోసం అక్కడ కూడా 2000 ఎకరాల పైచీలకు ఆ సంస్థకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ ప్రపోజల్తో ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు ప్రభుత్వాన్ని కన్సల్ట్ అవుతా ఉన్నాయి. ఒకవైపు అనేక సంస్థలు అమరావతికి మేము వస్తాము, మేము అక్కడ డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరొక వైపు రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని గ్రామాల ప్రజలు 2015లో కూడా హరిశ్చంద్రాపురం లాంటి గ్రామాలు అప్పుడు ప్రభుత్వాన్ని కలిసి తమ భూములను కూడా రాజధానికి తీసుకోవాలని కోరినటువంటి సందర్భంలో 217 చదరపు కిలోమీటర్ల దూరంలో మాత్రమే భూసేకరణ జరగడం వల్ల ఆనాడు సాధ్యం కాలేకపోయింది. ఇప్పుడు అమరావతిలో నూతన ప్రాజెక్టులు రావడం, కొన్ని సంస్థలకు భూములు కేటాయించడానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటా ఉండడం నేపథ్యంలో ఇంకా కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వానికి అవసరం ఉన్నాయి. ఇప్పుడు దాదాపుగా 2000 ఎకరాలు మాత్రమే ఇంకా ప్రభుత్వం చేతిలో ఉన్నట్లుగా కొంత సాంకేతికంగా ఆధారాల ద్వారా అర్థమవుతారు. అయితే ప్రభుత్వానికి భూములు కావాల్సి ఉంది. ఆ భూముల ద్వారా ఇతర సంస్థలను, అంతర్జాతీయ సంస్థలను అమరావతికి తీసుకొచ్చే కార్యక్రమాలను ప్రభుత్వం ముమ్మరంగా చేస్తూ ఉంది. నారా లోకేష్ గారి నాయకత్వంలో వాళ్ళు బాగా ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. వివిధ దేశాల, వివిధ సంస్థల ప్రతినిధులతో వాళ్ళు సమావేశాలు అవుతా ఉన్నారు. ఒకవైపు ఇది జరుగుతూ ఉంటే మరొక వైపు రైతులు కూడా తమ భూములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఫేజ్ 2 పేరుతో భూసేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉందన్నటువంటిది అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే కొన్ని గ్రామాల ప్రజలు, హరిశ్చంద్రాపురంతో పాటు మరికొన్ని గ్రామాల ప్రజలు, కరకట్టకు వెలుపల ఉన్నటువంటి కొన్ని గ్రామాల ప్రజలు కూడా మంత్రి నారాయణన్ కలిసి ఆ ప్రపోజల్స్ ఇచ్చారు. దీని మీద కొంత పాజిటివ్ ధోరణితో ప్రభుత్వం కూడా స్పందించింది. కాబట్టి భూసేకరణ మరింత ఎక్కువగా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ఎలాంటి రాజకీయాలు నడుస్తాయన్నటువంటిది మాత్రం చూడాల్సి ఉంటుంది మేడం. ఓకే శ్రీనాథ్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.